హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటికే ట్రిపుల్ ఐటీ బాసర్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్లో దాని వీడియో యొక్క లింక్ ఉంది, చూడండి. సెలక్షన్ లిస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారన్నది వీడియోలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరి ఏపీకి సంబంధించినటువంటి ట్రిపుల్ ఐటీకి ప్రవేశాలు ఉన్నట్లా లేనట్లా అంటూ నిన్న పేపర్లో వచ్చిందండి. ఈ ఏటా ఇప్పటికే తరగతుల ప్రారంభం, ఈ ఏడాది ఇంకా విడుదల కాని నోటిఫికేషన్. మరి ఆర్జీఈకేటీ పరిధిలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి. ఆగస్టు చివరికి వస్తున్న ఇంతవరకు ప్రవేశాల ప్రకటన ఊసే లేకపోవడంతో అసలు ఉంటాయా ఉండవా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి జూన్ నెలలోనే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. విశ్వవిద్యాలయం పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక కనీసం 25 రోజులు దరఖాస్తుకు సమయం ఇస్తారు. కౌన్సిలింగ్ ప్రక్రియ 10 రోజులు ఉంటుంది. అనంతరం ఎంపికైన విద్యార్థులు ఇళ్లకు వెళ్ళి ప్రవేశాలకు సిద్ధమై తరగతులకు హాజరు కావడానికి కనీసం మరో 5 రోజులు పడుతుంది. అంటే మొత్తంగా 40 రోజులు. ప్రభుత్వం నోటిఫికేషన్తో పాటు వెనుకబాటు సూచి కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలిపే మార్కులను కూడా నిర్ణయించాల్సి ఉంది. ఇంకా అయితే నిర్ణయించలేదు. మొదటి వారంలో ప్రారంభం కావాలి. ఏటా ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభించేవారు. ఈ ఏడాది 10వ తరగతికి సంబంధించి తొలి విడతతో పాటు సప్లిమెంటరీ ఫలితాలు కూడా వెలువడ్డాయి. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇక్కడ ముఖ్యమైనటువంటి టాపిక్ చూద్దామండి. 10 రోజుల్లోపు విడుదల కానున్నదండి. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు లేవనే ప్రసక్తే లేదు. నోటిఫికేషన్ వెనకబాటు సూచి కింద కలిపే మార్కుల శాతం గవర్నరింగ్ కౌన్సిలింగ్లో ఉంచి 10 రోజుల లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఎప్పుడండి? 10 రోజుల లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని ఆర్జీఈకేటీ కులపతి కేసీ రెడ్డి గారు తెలపడం జరిగింది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఇందుకే అందరూ ఇంటర్లో చేరిపోయారు. జూన్ 12న 10వ తరగతి ఫలితాలు వెలువడగానే అదే నెల 20 నుంచి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్జీఈకేటీ ప్రవేశాల కోసం వేచి చూసిన విద్యార్థులు నష్టపోతామని భావించి అటువైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ప్రకటన వచ్చిన అర్హత కలిగిన పేద విద్యార్థులు కట్టిన రుసుములను ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తిరిగి చెల్లించని పరిస్థితి. మరోవైపు ప్రతిభావంతులంతా వేలల్లో రుసుములు కట్టి ఇంటర్లో చేరాక ఆర్జీఈకేటీలో చేరేవారు ఎవరుంటారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంత ఆసక్తికరమైనటువంటి మీకు న్యూస్ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మీకు సంబంధించినటువంటి తాజా వార్తలు ఎప్పుడు అందిస్తూనే ఉంటాను. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మరి 10 రోజుల్లో మీ యొక్క సెలక్షన్ లిస్ట్ విడుదల కాబోతుంది. కావున మీరందరికీ కూడా ఈ సెలక్షన్ లిస్ట్లో సీట్ వచ్చి మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని కోరుకుంటూ ఈ హరి స్టూడెంట్ కార్నర్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.